హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. ఏంటది అంటే ఇది స్క్రీన్ రికార్డింగ్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కొంచెం స్క్రీన్ రికార్డింగ్ అయితే చూపిస్తున్నాను కదా. ఆ స్క్రీన్ రికార్డింగ్ అనేది ఎలా చేయొచ్చు అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్స్ ఈ విధంగా ఎలా చేయొచ్చు అనేది అయితే ఈ వీడియో చూద్దాము. ఫ్రెండ్స్, పెద్ద పెద్ద యూట్యూబర్స్ అనేవాళ్ళు ఈ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్స్ యూజ్ చేసి మంచి వీడియోస్ అనేవి అయితే చాలా మంది అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాన్ని మీరు కూడా అయితే చేయొచ్చు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ అయితే ఒకటైతే కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ అయితే చేశాను. దాన్ని అయితే మీరు డైరెక్ట్ గా క్లిక్ చేసి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని సాఫ్ట్వేర్ సైజ్ వచ్చేసరికి 55.5 MB అయితే ఉంది, అంటే 56 MB ఆన్ యావరేజ్ అయితే ఉందనుకోవచ్చు. ఫ్రెండ్స్, దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా స్క్రీన్ రికార్డింగ్ చేయాలి అండ్ ఎలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఫీచర్స్ అనేవి యూజ్ చేయాలి అనేది అయితే ఈ వీడియో కంప్లీట్ గా అయితే ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఎక్కడ మీరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే కంపల్సరీగా వాచ్ అయితే చేయండి. దీనివల్ల మీరు కూడా మీ పీసీ స్క్రీన్ అనేది నీట్ గా రికార్డ్ చేసుకొని నీట్ ఎడిట్ అనేది చేసుకొని మీరు కూడా వీడియోస్ అనేది పబ్లిష్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, మరింకెందుకు ఆలస్యం, నేను మీ భార్గవ్, మీరు చూస్తున్న రెడ్ టెక్ ఇన్ తెలుగు. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇన్ జనరల్గా విండోస్ 10లో వచ్చేసరికి మనకు ఒక ఇన్బిల్టెడ్ స్క్రీన్ రికార్డర్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. బట్ ఆ స్క్రీన్ రికార్డర్ అనేది ఓన్లీ క్రోమ్ లేదంటే కనుక ఓన్లీ వర్డ్ లేదా ఆ విధంగా ఒక్కొక్క సాఫ్ట్వేర్ మాత్రమే అదైతే స్క్రీన్ రికార్డింగ్ అనేది చేయగలదు. ఓన్లీ వన్ సాఫ్ట్వేర్ అట్ ఏ టైం అనమాట. బట్ నేను ఈరోజు చెప్పబోయే వీడియోలో వచ్చేసరికి మనం మల్టీ సాఫ్ట్వేర్స్ ఏంటంటే స్విచ్ అవుతూ కూడా మన స్క్రీన్ మొత్తాన్ని అయితే రికార్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, జనరల్గా నేనైతే ఈ ఫిల్మోరా అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ కూడా ఫిల్మోరా యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ ఫిల్మోరా యూజ్ చేసి చేయడం కోసం ఫస్ట్ మీరు ఫైల్లో అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినాక ఇక్కడ మీరు రికార్డ్ మీడియా నుండి అనమాట ఫ్రెండ్స్, దీనిలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ దెన్ రికార్డ్ పీసీ స్క్రీన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పీసీ అనేది అయితే స్క్రీన్ రికార్డింగ్ అనేది వచ్చింది అనమాట. దాన్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పబోయేది వచ్చేసరికి యాక్టివేట్ ప్రెజెంటర్ 8 అనమాట. యాక్టివ్ ప్రెజెంటర్ 8 ఈ సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఫ్రీ వర్షన్ అనమాట ఫ్రెండ్స్. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నాది వచ్చేసరికి 64 బిట్ అనమాట. సో నేనైతే ఈ 64 బిట్ అనేది అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి విండోస్ 10, 8, 8.1, 7 వీటన్నిటికీ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి మ్యాక్ ఓఎస్ కూడా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. అండ్ మీరు కనుక ఒక 32 బిట్ అనేది యూజ్ చేస్తూ ఉంటే ఈ కింద ఉన్న సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈ EXE ఫైల్ అనేది. ఫ్రెండ్స్, మీరు 32 బిట్ యూస్ చేస్తూ 64 బిట్ యూస్ చేస్తే వర్క్ అవ్వదన్నమాట. సో మీరు 32 అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ డౌన్లోడ్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఒకసారి అయితే క్యాన్సిల్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ అయితే డౌన్లోడ్ చేశాను. బట్ ఒకసారి అయితే సైజ్ అనేది అయితే చెక్ చేద్దాము. ఇక్కడ పాస్ అయితే చేసి సైజ్ అనేది చెక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 5.5 MB అయితే ఉందన్నమాట. నేనైతే 55.5 MB అయితే ఉంది. అయితే క్లోజ్ చేశాను. క్లోజ్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిన ఫైల్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. దీనైతే డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఒక చిన్న పాప్ అని అయితే రావడం జరుగుతుందన్నమాట. మీరైతే ఫస్ట్ డబుల్ క్లిక్ అనేది అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ డబుల్ క్లిక్ అనేది చేశాను. క్లిక్ చేయగానే ఇట్లా పాప్ అనేది అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అన్ని కొట్టుకుంటూ వెళ్ళి నేను ఇన్స్టాల్ అయితే కొడితే సరిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా మన సాఫ్ట్వేర్ అనేది అయితే ఇన్స్టాల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ విండో అనేది అయితే ఇక్కడ కంప్లీట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి సెటప్ ఫైల్ లేదంటే ఇన్స్టాలర్ అని అయితే అంటూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసరికి ఇన్స్టాలర్ విండో అని అయితే అంటూ ఉంటారు అనమాట ఫ్రెండ్స్, లేదంటే ఇన్స్టాలేషన్ విండో అని అయితే అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇన్స్టాల్ అయిపోగానే ఒక సైడ్ అయితే మనకి దాని లోగో అయితే కనిపిస్తుంది. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా క్రోమ్ అయితే ఓపెన్ చేసి ఒకసారి అయితే మినిమైజ్ చేసి మీరు ఇక్కడ టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది. లాంచ్ యాక్టివ్ ప్యాంట్ మీద ఉంది కదా, దాని అయితే టిక్ మార్క్ అయితే చేసి ఫినిష్ అయితే క్లిక్ చేయండి. ఒకవేళ టిక్ మార్క్ చేసి లేకపోతే టిక్ మార్క్ అయితే కంపల్సరీగా అయితే చేయండి. దానివల్ల మాత్రం మనకి డైరెక్ట్ ఓపెన్ అయితే అవుతుంది. లేదంటే కనుక మళ్ళీ రైట్ క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ ఓపెన్ చేయడం ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదనమాట ఓవరాల్గా లుక్ వచ్చేసరికి. దీంట్లో మనం చిన్న టెంప్లెట్స్ యూస్ చేసి వీడియోస్ అన్నీ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇదంతా మనకి ఇప్పుడు కాదు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వీడియో రికార్డింగ్ అయితే చేద్దాము. దీనికోసం మీరు ఏం చేయాలంటే రికార్డ్ వీడియో అని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, దీన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే వెబ్ క్యామ్ ఆప్షన్ కూడా అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంది. మీ సిస్టమ్ కనుక వెబ్ క్యామ్ ఉంటే వెబ్ క్యామ్ అనేది అయితే యూజ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీస్లోకి అయితే వెళ్ళి
ఈ వెబ్కామ్ చేంజ్ చేయాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఆఫ్ చేస్తున్నాను. అండ్ మైక్ అనేది కూడా మీరు ఇంటర్నల్ మైక్ యూస్ చేయాలా లేదంటే ఏంటి అని చెప్పేసి ఉంటుంది. అండ్ మీరు సిస్టమ్ వాయిస్ కూడా అయితే రికార్డ్ చేయాలా అక్కర్లేదా అని కూడా అయితే ఉంటుంది. దీన్ని కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఫుల్ స్క్రీన్ రికార్డ్ చేయాలనుకుంటే దాన్ని అయితే క్లిక్ చేయాలండి. ఒకవేళ కనుక సెలెక్టెడ్ పార్ట్ అయితే క్లిక్ నేను రికార్డ్ చేయాలనుకుంటే ఈ సెకండ్ ఆప్షన్ క్యాప్చర్ అనేది దాన్ని అయితే క్లిక్ చేసి మనం ఇక్కడి నుంచి అయితే క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్క్రీన్ రికార్డింగ్ అనేది కావాలి అని చెప్పేసి అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేను ఈ పర్టికులర్ ఏరియాని క్రాప్ చేస్తే ఆ పర్టికులర్ ఏరియా మాత్రమే మనకైతే వచ్చేది. బట్ నేనైతే ఫుల్ స్క్రీన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఫుల్ స్క్రీన్ అయితే క్లిక్ చేసి రికార్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. 2, 3, 1 గో అని చెప్పేసి 3, 2, 1 గో అని చెప్పేసి. ఒకవేళ మీరు ఎక్కడైనా వీడియో అనేది పాస్ చేయాలి మీరు స్టాప్ చేయాలి అనుకుంటే Ctrl+End అనేది అయితే క్లిక్ చేయండి. నా సిస్టంలో వచ్చేసరికి ఎండ్ బటన్ అయితే లేదు ప్రెసెంట్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ మామూలుగా కాల్ అని అయితే సెర్చ్ చేస్తాను. ఇప్పుడు కాల్ అని కానీ ఏదైనా సెర్చ్ చేద్దాం. కాల్ అనేది అయితే సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసి ఇక్కడ మనకి మన జూమ్ ఇన్ ఆప్షన్ కోసం అయితే ఈ కాల్ అనేది అయితే నేను సెర్చ్ చేశాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే వచ్చాయి. అండ్ ఇమేజెస్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఇమేజెస్ అండ్ నేను ఇందాక చెప్పినట్టు క్రోమ్ అయితే ఒక రకంగా ఉంటుంది. క్రోమ్ ఒక్కటే రికార్డ్ చేయగలదు అనుకుంటున్నాం కదా. బట్ మనకి వచ్చేసరికి మనకి ఇంటర్నల్ యాప్స్ కూడా అయితే రికార్డ్ అయితే చేయొచ్చు ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైతే క్యాలిక్యులేటర్ అనేది అయితే ఓపెన్ చేస్తాను. క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేసి చిన్న చిన్న క్యాలిక్యులేషన్ అయితే చేద్దాం. క్యాలిక్యులేషన్ అయితే చేసి దాన్ని కూడా అయితే ఒక ఏదైతే చేద్దాము అంటే జూమ్ ఇన్ ఎఫెక్ట్ అనేది అయితే ఇద్దాము. ఎలా చేయాలి అనేది కూడా అయితే ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్. దీనికోసం నేను క్యాలిక్యులేషన్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఒక క్యాలిక్యులేషన్ అయితే ఎంటర్ చేసి ఈక్వల్ అయితే క్లిక్ చేశాను. అండ్ దట్స్ ఇట్. మన క్యాలిక్యులేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మన వీడియో అనేది అయితే రికార్డ్ అయిపోయింది. నేను ఇప్పుడైతే దీన్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి ఇప్పుడు మనం దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. లోగో అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసి ఒకవేళ పాస్ చేయాలనుకుంటే పాస్ అనేది క్లిక్ చేయండి. పాస్ చేస్తే మనకి అక్కడి నుంచి అయితే వీడియో అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ప్లే చేసుకొని స్విచ్ అయిపోయి మేము వేరే వెబ్సైట్ లేదంటే వేరే దానికి స్విచ్ అయిపోయి మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆపేద్దాం అనుకుంటే ఈ స్టాప్ రికార్డింగ్ అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా రికార్డింగ్ అనేది స్టాప్ అయిపోయి మనకి ఆ సాఫ్ట్వేర్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి మనం అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనం ఇక్కడ నుంచే ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీని ఎడిటింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా అయితే ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. దీనికోసం మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ ప్లే అవుతుందో అవలేదో చూద్దాము అట్ ఫస్ట్ మనం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్లే అయితే అవుతుందన్నమాట. దీనికంటే ముందు మీరైతే చిన్న సెటప్ లాగా అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే వస్తుంది కదా. ఇక్కడ ప్లే ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ప్లే అయితే అవుతుందన్నమాట. నేను నా మౌస్ అనేది అయితే కరెక్ట్గా లేదనుకుంటున్నాను ఫ్రెండ్స్, డబుల్ క్లిక్ అయితే అవుతుంది. సో ఒకసారి అయితే మీరైతే చెక్ చేయండి. నాకు మౌస్ అనేది అయితే డబుల్ క్లిక్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో నాకైతే కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని అయితే ఒకవేళ మీరు కనుక ఈ సేమ్ ప్రాబ్లం వస్తే ఇక్కడ కింద మీకు ఎల్లో కలర్ ఒకటైతే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీన్ని ఏం చేస్తారంటే వీడియో ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎండ్ వరకు అయితే పర్టికులర్గా అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లేదంటే Ctrl+A కొట్టినా కానీ మనకి సెలెక్ట్ అయితే అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ అంతా. అండ్ నేనైతే ఇప్పుడు ప్లే అనేది క్లిక్ చేస్తున్నాను. ప్లే అనేది క్లిక్ చేసినాక మనకి ఇక్కడ మనం చూసినట్టయితే నాకు వీడియో అనేది అయితే ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే వస్తుంది. ఓకే, ఇక్కడైతే ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ ఏరియాని మాత్రం జూమ్ ఇన్ అయితే చేద్దాము. జూమ్ ఇన్ చేయడం కోసం మీరు ఏం చేయాలంటే మీరు ఎక్కడి నుంచి జూమ్ ఇన్ చేయాలో అక్కడైతే టిక్ చేసుకొని మార్క్ చేసుకోండి. అండ్ దెన్ మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ ఏరియాని అయితే పర్టికులర్గా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆ ఏరియా అయితే ముందుగా సెలెక్ట్ చేసుకోండి, అంటే గుర్తుంచుకోండి. అండ్ దెన్ మీరు ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇన్సర్ట్ అనేది అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్లో జూమ్ ఇన్ పెయిన్ అని ఉంది కదా, దాని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక ప్యానల్ లాంటిది అయితే వచ్చింది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నేను ఇక్కడ మనం ఒకవేళ ఈ పర్టికులర్ ఏరియాని కాకుండా ఇంకేమైనా చేయాలి అనుకున్నా కానీ మనం ఇక్కడ డ్రాగ్ చేసుకొని ఈ కస్టమ్ యొక్క ఇది ఉంది కదా కస్టమైజ్ది, దాని అయితే డ్రాగ్ చేసుకొని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జూమ్ ఇన్ ఎఫెక్ట్ అనేది కొంచెం పెంచాలి అనుకుంటే దాన్ని ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే
ఎక్స్పాండ్ అయితే చేయండి. దీనివల్ల మనకి ఈ పర్టికులర్ టైంలో అయితే ఎక్స్పాండ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ కాల్ అనేది ఎంటర్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ మనకి జూమ్ అవుట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. దీనికోసం నేను అయితే పాస్ చేశాను వీడియోని పాస్ చేసినాక మళ్ళీ జూమ్ ఇన్ ప్యాన్ అయితే ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ కస్టమ్ ఉంది కదా, దీని అయితే ఫుల్ స్క్రీన్ పెట్టేసి మన స్క్రీన్ మొత్తాన్ని అడ్జస్ట్ అయితే చేయండి కరెక్ట్గా సెంటర్కి. దీనికోసం ఇక్కడ మనకి లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్స్కి తగ్గట్టుగా అయితే అడ్జస్ట్ చేస్తే మనకి కరెక్ట్గా వీడియో అనేది అయితే సెట్ అయిపోతుంది అనమాట. అండ్ మనకి ఈ విధంగా అయితే వస్తుంది, జూమ్ అవుట్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం వీడియో అనేది అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంత ఈజీగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ కూడా అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. మన ఎడిటింగ్ అనేది అయిపోయినాక ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది అయితే క్లిక్ చేసి వీడియో అనేది అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఒక పాపప్ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎటువంటి సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయొద్దు, జస్ట్ మీరు బ్రౌజ్ అనేది అయితే చేసుకొని బ్రౌజ్ అనేది క్లిక్ చేసి అక్కడ ఫైల్ అనేది సేవ్ అవ్వాలని అయితే పాత్ అనేది అయితే సెలెక్ట్ చేసి ఓకే అయితే మీరు ఇక్కడ సేవ్ అనేది ఉంది ఫ్రెండ్స్, దాని అయితే క్లిక్ చేసి ఓకే అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా మనకి ఎక్స్పోర్టింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం కన్వర్టర్ కూడా అయితే చేసుకోవచ్చు వీడియో ఫార్మాట్ అనేది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్పోర్టింగ్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. టెక్స్ట్ యాడ్ చేసుకోవడం అండ్ ఇమేజెస్ యాడ్ చేసుకోవడం, షేప్స్ యాడ్ చేసుకోవడం, ఈ విధంగా చాలా రకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా టెస్ట్ చేయాలనుకుంటే టెస్ట్ అయితే చేయండి. ఈ టెస్ట్ చేయడం వల్ల మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది అయితే పెరుగుతుంది. అప్పుడు మనం కొంచెం మంచి వీడియోస్ అనేవి అయితే కూడా రికార్డ్ అనేది చేసి ఎడిట్ అనేది అయితే చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నేను వీడియో అనేది అయితే పాస్ చేసి అయితే ఫార్వర్డ్ చేశాను. ఎందుకు అంటే ఈ ప్రాసెస్ అనేది అయితే కొంచెం ఎక్కువ సేపు అయితే పడుతూ ఉండేది, సో నేనైతే పాస్ అనేది చేశాను. అండ్ ఇక్కడ మీకు ఈ విధంగా పాప్ అయితే వచ్చింది, ఈ రెస్ అనేది క్లిక్ చేయొచ్చు. నేనైతే క్యాన్సిల్ చేస్తున్నాను. క్యాన్సిల్ చేసి ఇక్కడ అయితే హోమ్ అనేది అయితే క్లిక్ చేశాను. హోమ్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. న్యూ స్లైడ్స్ అని, లేఅవుట్స్ అని, రీసెట్ అని చెప్పేసి, రికార్డ్ స్క్రీన్ అని చెప్పేసి, ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇన్సెట్లోకి వచ్చి ఇంక మీరు చూసినట్టయితే షేప్స్ అవి ఉన్నాయి కదా, ఈ షేప్స్ అవి వాటిని కూడా కావాలంటే మనం తెచ్చి ఇక్కడైతే అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. నేను ఇప్పుడైతే షేప్ అనేది అయితే ఒకటి ఇన్సర్ట్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ మనం రెక్టాంగిల్ అయితే తీసుకున్నాను, రెక్టాంగిల్ షేప్ అయితే ఇన్సర్ట్ చేశాను. టెక్స్ట్ కూడా టెక్స్ట్ గురించి కూడా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కూడా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ యాక్టివ్ సంబంధించిన ఈ సాఫ్ట్వేర్ అండ్ ప్లస్ వచ్చేసరికి ఫిల్మోరాకి సంబంధించిన ఆ సాఫ్ట్వేర్ లింక్ అనేది కూడా అయితే నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇది వచ్చేసరికి యాక్టివ్ ప్రెజెన్స్ అనమాట. ఈ రెండు సాఫ్ట్వేర్స్ అయితే లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డౌన్లోడ్ అనేది చేసుకొని ఇన్స్టాల్ అనేది అయితే చేసుకోండి, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఇదన్నమాట ఈ వీడియో వచ్చేసరికి. ఫ్రెండ్స్ ఈరోజు యాప్ ఆఫ్ ది డే వచ్చేసరికి RFS అంటే రియల్ ఫ్లైట్ సిమ్యులేటర్ అనమాట ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఫ్లైట్ సిమ్యులేషన్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఎలాగ అంటే ఫ్లైట్ని నడుపుతున్నట్టు ఒక సిమ్యులేషన్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉంటారు. దీంట్లో గ్రాఫిక్స్ వచ్చేసరికి సూపర్ అని చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఈ రోజు 3 days పాటు అయితే సేల్లో ఉంటుంది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 29 రూపీస్ ఉంది. దీని సైజ్ వచ్చేసరికి 287 MB అయితే ఉందన్నమాట. రేటింగ్ చూసినట్టయితే 4.2 స్టార్స్ అయితే ఉంది. డౌన్లోడ్స్ చూసినట్టయితే 1 million+ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి అయితే డౌన్లోడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇదన్నమాట ఈ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్ బాయ్.